హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ప్రతిగమన విశ్లేషణ అనేటటువంటి చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 18ని సాల్వ్ చేయబోతున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ బోర్డు పైన రాయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడగడం జరిగిందంటే, ఒకటోది ఎక్స్ మరియు వై యొక్క అంక మధ్యమం లెక్కించండి అని అడగడం జరిగింది. మరి ఎక్స్ మరియు వై యొక్క అంక మధ్యమం లెక్కించాలంటే మనకు రెండు సమీకరణాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సమీకరణం 1లో 8x అని ఉంది, ఇక్కడ సమీకరణం 2లో 40x అని ఉంది. అంటే ఇవి రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ సమీకరణం 1ని ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇక్కడ ఏముంది, 8x - 10y + 64 = 0 అని ఉంది. ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే 8x రాశాను, -10y రాశాను, ఇక్కడ +64ని యూతలకి తీసుకుని వస్తే -64 అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సమీకరణం 1ని మనము ఏం చేయాలి, 5 చేత గుణించాలి. 5 చేత గుణిస్తే 5 ఎందుకు 40, 40x మైనస్ 5 × 10 50y ఇది ఎంత వస్తుంది, 64 × 5 ఇది వచ్చేసి 320 -320 వస్తుంది. దీన్ని మనం సమీకరణం 1 అనుకుంటాం. తర్వాత దీని కిందనే సమీకరణం 2 రాసేయాలి. ఎంత, 18y = 240. ఇది సమీకరణం 2. ఈ రెండు సమీకరణాలను సాధించాలంటే ఒకటో సమీకరణంలో నుండి రెండో సమీకరణాన్ని తీసివేయాలి. సో తీసివేయాలంటే మనకి ఇక్కడ ఏం సింబల్ ఉంది, సింబల్ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. అంటే ఒకటో సమీకరణంలో నుండి రెండవ సమీకరణాన్ని తీసివేయాలంటే ఇక్కడ గుర్తులు అనేవి మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది, సో +40x, ఇక్కడ -40x, ఇవి రెండు క్యాన్సిల్. సో తర్వాత 50లో నుండి 18 తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది, -32y వస్తుందండి. సో ఈక్వల్ టు ఇది మైనస్సే, ఇది కూడా మైనస్సే. ఈ రెండింటిని కూడాలి, సింబల్ మాత్రమే మైనస్ వేయాలి. ఎంత, 560. సో ఇది వచ్చినటువంటి ఈక్వేషన్. సో మరి దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, -32y = -560. ఇప్పుడు y విలువ కనుక్కోవాలంటే ఈ -32ను అవతలికి పంపించినట్టయితే, సో y = -560 / -32. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని దీంతో భాగిస్తే మనకి ఎంత వస్తుంది, 560 / 32 చేస్తే మనకి ఎంత, y = 17.5 వస్తుంది. మనం ఏమంటామంటే దీన్ని y బార్ అంటామండి. అంటే y యొక్క అంక మధ్యమం 17.5. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x కనుక్కోవాలి. x యొక్క అంక మధ్యమం కనుక్కోవాలంటే ఇప్పుడు సమీకరణం 1లో ఈ y విలువను ప్రతిక్షేపించాలి. సో సమీకరణం 1లో y విలువ ప్రతిక్షేపించగా, సో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది మనకి, సమీకరణం 1 8x - 10y = 10y ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాద్దాం, 64 = 0. ఇప్పుడు ఏం చేయాలి, 8x అంటే 8x రాస్తాం, -10 అంటే 10, y అంటే y విలువ 17.5 రావడం జరిగింది ఇంతకుముందే. సో ప్లస్ 64 = 0 ఉంది. ఇప్పుడు ఇవి రెండు గుణించాలి. రెండు గుణిస్తే మనకి ఎంత వస్తుంది, 8x - ఇవి రెండు గుణిస్తే 175 + 64 = 0. ఇవి రెండు కూడండి. కూడితే మనకి ఎంత, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, ఇందులోని తీసేయాలి. సో తీసేస్తే 175 - 64 చేస్తే మనకి ఎంత వస్తుంది, 8x - 111 = 0. సో దీన్ని ఈ -111ని అవతలకు పంపిస్తే ఇక్కడ మైనస్ ఉన్నది అవతల పోతే ప్లస్ అవుతుంది కాబట్టి
8x ఈక్వల్ టు 111. ఇప్పుడు ఈ ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ 8ని అవతలికి పంపించాలి. సో 8 ఈక్వల్ టు 111 డివైడెడ్ బై సో 8. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకి 111 డివైడెడ్ బై 8 చేసి మనకి ఇది 13.875 వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్ బార్ అనుకుంటాం. ఓకే, సో ఎక్స్ బార్ ఈక్వల్ ఎంత, ఎక్స్ బార్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి, ఎక్స్ బార్ ఈక్వల్ టు 13.875 వచ్చిందండి. ఇప్పుడు తర్వాత మనం ఏం కనుక్కోవాలి, రెండోది అనుకోవాలి, వై మరియు ఎక్స్ మరియు వై మధ్య సహసంబంధ గుణకం. ఇది కనుక్కోవాలంటే మనకు సూత్రం ఉంది ఇక్కడ, ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బీవైఎక్స్ ఇంటూ బిఎక్స్వై. ఇప్పుడు ఈ బీవైఎక్స్ కనుక్కుందాం. బీవైఎక్స్ ఈక్వల్ టు, సో బీవైఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే మనకి ఏ విధంగా వస్తుంది, మనకి రెండు సమీకరణాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ రెండు సమీకరణాలను చూసినట్టయితే 8x ఉంది ఇక్కడ, 8x మైనస్ 10y, దీన్ని అవతలికి పంపిస్తుంది. 10y ఇక్కడ కూడా రాసుకోవచ్చు, అంత 64 ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ ఏముంది, 8x అంటే x యొక్క గుణకం ఎంత ఉంది, 8 ఉంది. కాబట్టి దాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x అనుకుంటాం, 8 డివైడెడ్ బై స్టాండర్డ్ ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఉంది, అంటే y యొక్క గుణకం ఎంత, అది 10. సో దీన్ని దీని చేత భాగిస్తే మనకి ఎంత వస్తుంది, 0.8 వస్తుంది. ఓకే రైట్. తర్వాత ఏం కనుక్కోవాలి, dxy కనుక్కోవాలి, అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. సో ఇది కనుక్కోవాలంటే మనం రెండో ఈక్వేషన్ తీసుకోవాలి. సో రెండో ఈక్వేషన్ ఏముంది, 40x. సో 40x మైనస్ 18y ఈక్వల్ టు 240 ఉంది. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఉంది కాబట్టి y యొక్క గుణకం ఎంత ఉంది, 18 ఉంది. 18 డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఉంది, అంటే x యొక్క గుణకం 40 ఉంది. కాబట్టి దీన్ని దీని చేత భాగించాలి, అంటే 18 డివైడెడ్ బై 40 ఎంత వస్తుంది మనకి, 0.45 వస్తుంది. సో రెండు మనకు వచ్చినాయి. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, bxy వచ్చేసింది. సో byx వచ్చేసి 0.8 ఉంది, bxy వచ్చేసి ఎంత వచ్చింది, 0.45 ఉంది. సో కాబట్టి ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ byx ఇంటూ bxy. సో అండర్ రూట్ ఆఫ్ byx వచ్చేసి 0.8 ఉంది ఇంటూ bxy వచ్చేసి 0.45. ఈ రెండింటిని గుణిస్తే మనకి ఎంత వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 0.8 ఇంటూ 0.45 చేస్తే మనకి 0.36 వస్తుందండి. సో 0.36 యొక్క రూట్ వాల్యూను పరిశీలిస్తే ఎంత వస్తుంది, అది 0.6 వస్తుంది. దీన్ని ఆర్ అంటాం. ఏమంటాం, ఆర్ అంటాం. ఓకే, సో రైట్. మనకి మూడో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, y యొక్క ప్రామాణిక విచలనం అన్నాడు. సో మూడోది y యొక్క ప్రామాణిక విచలనం. సో ఇది కనుక్కోవాలంటే దీనికి కూడా ఒక సూత్రం ఉందండి, అది వచ్చేసి byx ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. సో ఇక్కడ మనకు లెక్కలో byx ఎంత వచ్చింది, byx వచ్చేసి 0.8 ఉంది, byx ఈక్వల్ టు 0.8 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ వచ్చేసి ఇంతకుముందు లెక్కించాం మనం, ఒకటి ఎంత ఉంది, అది 0.6 ఉంది. ఆర్ ఈక్వల్ టు 0.6 ఉంది. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఈక్వల్ టు ఎట్లా వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ విస్తృతి. సో x యొక్క విస్తృతి ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, అది 9 అండి, అండర్ రూట్ ఆఫ్ 9. సో అండర్ రూట్ ఆఫ్ 9 యొక్క విలువ 3 వస్తుంది. కాబట్టి సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x వచ్చేసి ఎంత మనకి 3. ఈ మూడు విలువలను ఇందులో ప్రతిక్షేపించాలి. సో byx ఈక్వల్ ఎంత అండి, 0.8
0.8 ఈక్వల్ టు ఆర్ అంటే 0.6 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై మనం అదే కనుక్కోవాలి కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై రాసుకోవాలి డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 3. ఇప్పుడు ఈ విలువ కనుక్కోవాలంటే దీనిని ఈక్వల్ యువతలకు పంపించాలి. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వైకి ఇది ఏం చేస్తుంది, భాగిస్తుంది, యువతలకు వస్తే గుణిస్తుంది కాబట్టి 0.8 ఇంటూ 3. తర్వాత ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వైకి ఇది ఏం చేస్తుంది, గుణిస్తుంది, యువతలకు వస్తే భాగిస్తుంది కాబట్టి 0.6 ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఇప్పుడు ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 0.8 ఇంటూ 0.8 ఇంటూ 3 డివైడెడ్ బై 0.6 చేస్తే మనకి 4 వస్తుందండి. సో 4 ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. సో ఇది క్వశ్చన్ నెంబర్ 18 అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేర్చుకోవడం చాలా మంచిది. ఓకే రైట్, థ్యాంక్ యూ.